సుఖాల కోసం వెతికే మనం అసలైన శాంతిని ఎక్కడ కోల్పోతున్నాం? అలాగే జీవితం అంటే ఏమిటి? స్వామీజీ కళ్ళు తెరిపించిన ఈ వీడియోని ఇప్పుడే చూడండి. దేవుడు మనవాడే, కేవలం దేవుడిని మనవాడని అనుకోవాలి. దేవుడిని మనవాడని అనుకో. నేను జీవిత సత్యం చెబుతున్నాను. దేవుడికి నచ్చేది ఒకటే, మన అనుకోవడం. నాథా, నేను నీ భావానికి ఆకలిగొన్నాను, పూజించండి. ఇదే మనం ఇవ్వలేకపోతున్నాం. మీరు చూడండి, మనం ఏదైనా సుఖం కోసం ఎవరితోనైనా నువ్వే నా జీవితం అని చెప్పగలం. ఇవన్నీ దేవుడి కోసం చెప్పలేం. మేము నీలోనే జీవిస్తున్నాం. సుఖాల కోసం ఎన్నో జన్మలు ఇచ్చాం, కానీ దేవుడి కోసం ప్రాణం ఇచ్చే ఆలోచన మనసులోకి వస్తే భగవంతుడా, అది గ్యాస్ కట్ చేయడం లాంటిది. జనరేటర్ స్టార్ట్ అవుతుంది. ఎంత చదువుకున్నా ప్రాక్టీస్ లేకపోతే గ్యాస్ కట్ చేయడం అతనికి తెలియదు. అది అందులో రాయలేదు.